యతి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో గోర గారు రాసినటువంటి మూఢనమ్మకాలు నాస్తిక దృష్టి ఒక 50-60 సంవత్సరాల క్రితం గోర గారు సంఘం పేపర్లో ఆనాటి పాఠకులు అడిగిన ప్రశ్నలకి అనేక రకాల ప్రశ్నలకి నాస్తిక దృష్టితో సమాధానం ఇచ్చారు. మూఢనమ్మకాలకు సంబంధించి ఆయన ఇచ్చే సమాధానాన్ని ఈ పాఠ్య పుస్తకం ఈ మా మూఢనమ్మకాలు నాస్తిక పుస్తకంలో చెప్పడం జరిగింది. ఈ రోజున లేచిన వేళ మంచిది కాదు. మనకైనా పనిచేయకపోతే సాధారణంగా ఇవాళ లేచిన వేళ మంచిది కాదు, అందుకని ఇలా జరిగింది, లేదు ఇవాళ ఎవరి ముఖం చూశానో లేవగానే ఇలా జరిగింది అని అనుకోవడం సాధారణమైన విషయం. చాలా జనాభాలో ఇవాళ లేవగానే ఎవరి ముఖం చూశానో దేని ముఖం చూశానో నాకు ఎంత పని జరపకుండా పోయింది అనుకుంటా. లేచిన వేళ మంచిది కాదు అని. ఈ లేచిన వేళ మంచిది కాదు అనే విషయం ఏంటి, ఇది ఈ మూఢనమ్మకం గురించి గోర గారు ఏం చెప్పారు నాస్తిక దృష్టితో అనేది అర్థం చేసుకుందాం. గోర గారు సంఘం పేపర్లో ఆనాడు రాసిన విషయం ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. తలపెట్టిన పనిలో ఏది అడ్డు వచ్చినా లేచిన వేళ మంచిది కాదు అనుకుని తృప్తిపడి కూర్చోవడం అలవాటు. అంతే కదండి, చాలామందికి అదే అలవాటు. అలాగ అనుకోవడం వల్ల ఆశాభంగాల్ని తప్పించుకొని మనశ్శాంతి కలిగించుకోవచ్చు. ఇవాళ పంజాలే కనుక లేచడం మంచిది కాదు, రేపు మంచి సమయంలో లేద్దాం, మంచి వాళ్ళ ముఖం చూద్దాం అనుకుని ఈ రోజుకి మనకి జరిగిన ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ని మనం కొద్దిగా ఓవర్కమ్ చేయొచ్చు. కేవలం మనశ్శాంతే మానవ జీవితం అయితే లేచిన వేళ మంచిది కాదు అనుకున్న సూత్రం వల్ల ఉపయోగం ఉంటుంది. మనశ్శాంతే ముఖ్యం, మనకి మనశ్శాంతే ప్రధానం కనుక అది సరిపోతుంటే ఇంక ఏ పని జరపైనా లేచిన వేళ మంచిది అనుకుని కూర్చోవచ్చు. ఇంకా పెద్దానికి రోజు మనకి ఎన్నిట్లోనూ మనకి ఆశాభంగాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి అనుకుని కూర్చుంటే ఇంకా సరిపెట్టేసుకోవచ్చు మనసు. కానీ మనిషి జీవించి ఉంటే కదా మనశ్శాంతి. జీవించి ఉండడానికి కూడుగుడ్డ కావాలి. ఒక్క మనశ్శాంతే కాదు కావాల్సింది, కూడుగుడ్డ కావాలండి. చూడండి గోడగా తర్వాత ఎలా చెప్పుకుంటూ వెళ్ళారంటే మనశ్శాంతి కోసం ఈరోజే లేచిన వాడు మంచిది కాదు, లేచిన వాడు మంచిది కాదు అనుకుని కూర్చుంటే ప్రతిదానికి అలా పెట్టి సరిపెట్టేసుకుంటే మనకి గడిచిపోతుందా? ఆ రోజు మనకి హాయిగా మనశ్శాంతి అయిపోతుంది అనుకుంటే ఇంకా మనకి ఇంక ఏ బాధ లేకుండా అయిపోతుందా అన్నదానికి గోర గారు ఎంత స్పష్టంగా చెప్పారు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కానీ మనిషి జీవించి ఉన్నట్టు ఉండాలి కదా. మనిషి జీవించి ఉండాలంటే కేవలం మనశ్శాంతి ఒకటే కాదు కదా. జీవించి ఉండడానికి కూడుగుడ్డ కావాలి. కూడుగుడ్డ ఇవ్వకుండా మనశ్శాంతి పొందమనడం జీవిత విధానానికి సరిపోని విషయము. చస్తే చచ్చాడు కానీ జ్వరం జారింది అన్నట్టు ఒక వైద్యుడు. రోగి చనిపోయిన తర్వాత శవం చల్లబడితే అది జ్వరం జాడవుతుందా? అటువంటిదే మనశ్శాంతి విషయం కూడా. కూలివానికి కూడు ఉండదు. ఇంటి వద్ద పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉంటారు. మొన్న తాను చేసిన కూలి పనికి నిన్న కూడా ఆకలితో వేచి ఉండి తనకు ఇవ్వవలసిన కూలి డబ్బుల కొరకు ప్రాధాయపడుతూ యజమాని ఇంటికి ఇవాళ వెళ్ళి అడుగుతాడు. మన ఇవ్వలేదు, పని చేస్తే నిన్న కూడా ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వకపోతే కూలి డబ్బులు తిండి ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ చేత మొన్న చేసిన మనకు కూడా ఇవాళ వెళ్ళి కనీసం అడుగుదామని వెళ్తాడు. అక్కడ సృష్టిగా భోజనం చేసి చుట్ట కాల్చుకుంటూ డబ్బు పెట్టి చీట్ల పేక ఆడుకుంటున్న యజమాని పో అవతలికి పో, కూలి ఆడడానికి వేలపాల లేదా, పో పో అని విసుక్కుంటాడు యజమాని. ముందు డబ్బు ఉన్నా, అతని ముందు కుప్పేసి మందులు డబ్బులున్నా కూలికి ఇవ్వాల్సిన రూపాయో అర్ధం వాడి మీద పరిశీలన పారేయచ్చు. అప్పుడు ఆ కూలివాడు ఏం చేయాలి? లేచిన వేళ మంచిది కాదనుకుంటూ ఆకలితో ఏడ్చిన పిల్లల వద్దకు ఉత్త చేతులతో తిరిగి వెళతాడు. తిరిగి వెళ్ళాలా ఉత్త చేతులతో? భగవంతుడు మనల్ని ఇలాగే పుట్టించాడు అనుకుని మనశ్శాంతి పొందాలా? మరి ఆశకత అంతే కదండి, రెండే ఉన్నాయి. లేచిన వేళ మంచి కాదు, భగవంతుడు మనకి ఏది ఇచ్చాడని కూర్చోవాలా? ఏంటి ఆశకత అంతే. మన కర్మ అనుకోవడం ఒకటి,
లేచిన వేళ మంచిది కాదు. ఈ రెండే ఆస్తికత చక్కగా కనబడేది వాడు మనశ్శాంతి కోసం అని. కానీ 2 రోజులు కూడలేదు, తనకు లేదు, పెళ్ళానికి లేదు, పిల్లకి లేదు. ఆ రోజు లేచిన వేళ మంచిగా నిన్న అనుకున్నాడు, ఇవాళ అనుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? దీనికి గోరా గారు చెప్తున్నారు, కాలం కర్మం దైవం మీద ఆధారపడుతూ ఉంటాం. తనే తలపెట్టిన పనికి ఏది అడ్డు వచ్చినా కాళ్ళు చెప్పి కూర్చుంటారు. కొంతమందికి ఏం చేయాలి, కాళ్ళు చెప్పి కూర్చుంటారు, ప్రయత్నం కుంటుపడుతుంది. ఇండియాలోను చైనాలోను నేల ఈనట్లు ప్రజలు ఉన్నప్పటికీ ఈ 2 దేశాలు ప్రజలు దారిద్ర్యంలోనూ అజ్ఞానంలోనూ ద్వేషంలోనూ మునిగి ఉన్న కారణం వీరి కాలం కర్మ మీద నమ్మకం ఉండటమే. దీంతో ప్రయత్నం పట్టుదల పోయి స్తబ్దులుగా తయారన్నారు. మన భారతదేశంలో కానీ చైనాలో కానీ జనం ఇంతగా దారిద్ర్యంతో ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు నోరు మూసుకుండటమే. నా కర్మ, నా దురదృష్టం. ఇప్పుడు ఆ కూలివాడు ఏం చేశాడు? పోరా పో, కూలి అడ్డాకనే సమయం లేదా, నేను పేకాడు అడుకుంటుంటే నువ్వు వస్తావా, నీకు సమయం పడేం లేదా అని పొమ్మంటే నోరు మూసి తిరిగి వచ్చాడు. మొన్న తిండి లేదు, నిన్న తిండి లేదు, ఇవాళ తిండి లేదు. నా కర్మ, దేవుడిలో పుట్టించాడు అనుకున్నాడు. అదే కూలి, అయ్యా ఏమిటి నేను చేసిన పనికి డబ్బులు అడుగుతాను, నా శ్రమకి నేను అడుగుతున్నా, నన్ను ఎదురు తిరిగి అడిగినట్లయితే నా శ్రమకి నేను విలువ అడుగుతున్నాను, నా శ్రమకి నేను కూలి అడుగుతున్నాను అడిగి చేస్తే వాడి కడుపు నిండేది, వాడి పిల్లల కడుపు నిండేది. ఇప్పుడేంటి? కర్మ, దురదృష్టం, నుదిటిరాత. దేవుడు వాడిని అలా పుట్టించాడు, నన్ను ఇలా పుట్టించాడు. భారతదేశం కానీ చైనా దేశం కానీ ఎందుకు ఇప్పటికి ఇంకా దారిద్ర్యంలో ఉంది? కారణం అంటే ఈ రకమైన సిద్ధాంతం, ఈ ఆస్తిక సిద్ధాంతమే కారణం. ఎందుకు ఈ దోపిడీ జరుగుతుంది అంటే దానికి ఈ రకమైన మా కర్మ సిద్ధాంతమే, ఆస్తిక సిద్ధాంతం. దేవుడి మీద కర్మ మీద నమ్మితే మాత్రం ప్రయత్నం చేయకుండా కూర్చోమని ఎవరైనా చెప్పారా అని అడగవచ్చు. దేవుడి మీద కర్మ మీద నమ్మకం ఉన్న మాత్రం ప్రీతి దేవుడు కూర్చొని ఎవరైనా చెప్పారా అని అంటారు. రాసులు అంటారు వాళ్ళు కడుపు నిండిన తర్వాత. అవును, నిజంగా చెప్తారు. సర్వం దైవవశం అయితే ఇక మనం చేసేదేముంది? అందుచేతనే దేవుని మీద నమ్మకం హెచ్చుగా ఉన్న నాగరికులు స్తబ్దంగా వెనకబడి ఉన్నాయి. వాళ్ళలోని శకునాలు, జాతకాలు, ముహూర్తాలు ఇటువంటి వాటి మీద నమ్మకం హెచ్చు. లేచిన వేళ మంచిది కాదు, తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తాడు, నువ్వు ఇట్లా తప్పక జరుగుతుంది, ఎంత పెట్టి పుట్టామో అంతే ప్రాప్తి మొదలైన సామెతలు విరివిగా వాళ్ళలోనే ఉంటున్నాయి. సామెతలు ఊత పదాల వల్లనే జీవించి ఉన్న మన భావాలు బయటపడతాయి. భావాలు బట్టే మన ప్రవర్తన. భావాల్లో మార్పు మామూలు మాటల్లోనే తెలుస్తుంది. కార్యదక్ష ఉన్న మనిషి లేచిన వేళ మంచిది కానని ఎప్పుడూ అన్నాడు. పని సాధించుకోవాలనుకున్నాడు, లేచిన మంచి అన్నాడు. వచ్చిన అడ్డుని ఎదుర్కొంటాడు, పనిని శాసిస్తాడు. అడ్డు వచ్చినలా కూర్చుంటే మన అనుభవమే పెరగదు. చేసిన తప్పే మళ్ళీ 10 మాటలు చేస్తూ ఉంటాం. దిద్దుకునేది ఉత్సాహం కానీ ప్రయత్నం కానీ ఉండదు. నాస్తికుడు అంతే, నా కర్మ నా దోషం అనుకోడు. ఏం చేయాలో చేస్తాడు, ఎలా చేయాలో చేస్తాడు, ఎలాగా సాధించాలనే సాధిస్తాడు. దైవం కర్మ అబద్ధాలు, శకునాలు, జాతకం, ముహూర్తం అంతకంటే అబద్ధాలు. ఇట్టి అవకతవక నమ్మకాలను గట్టిగా నెట్టివేసి పూర్తిగా మానవ ప్రయత్నాన్ని బలపరిచిన రోజునే ఏ దేశమైనా ఏ నాగరికైనా సౌఖ్యవంతంగా ముందుకు సాగుతాయి. ఇది నెరవేర్చడానికి మాట వరుసకైన దైవం కర్మపైన ఆధారాన్ని చూపించకూడదు. ఊత పదాల వల్ల తప్పుడు ప్రచారం కూడా అవుతుంది. ఒక ఆయన దైవసాక్షిగా నాకు దేవుళ్ళో నమ్మకం లేదన్నట్ట. మాటల్లో జాగ్రత్త లేకపోతే భావాల్లోనూ చేతల్లోనూ అవకతవకలు ఏర్పడతాయి. అశ్రద్ధ వల్ల అవకతవకలు చేస్తూ లేచిన మంచిది కాదు అనుకునేవాడు. అంచేత వాడు ఏంటి అశ్రద్ధలో అవకతవకలు చేయడం వల్ల అనుకుంటాడు. వాడు అశ్రద్ధ దాని అవకతవకల వల్ల, అంతేకానికి కాదు. అంచేత మనిషి కృషే, తాను చేసే కృషి వల్లే తాను సాధిస్తాడు ఏదైనా సరే. తన కృషి, తన పట్టుదల, తన దీక్ష దానివల్ల, అంతేగాని కర్మ నుదిటిరాత లేచిన వేళలు ఇవే కాదు. నాస్తికత్వం మనిషిని క్రియాశీలంగా మారుస్తుంది. తనకు ఎదురైన సమస్యలని
సకారాత్మకంగా దాన్ని సాధించడానికి చేసేట్టు పురుగొల్పుతుంది. అది నాస్తికత్వం అంటే. నువ్వు కాళ్ళు ముడుచుని కూర్చోవడం ఆస్తికత్వం, లేచి నిలబడి సాధించడం నాస్తికత్వం. అది గోరా గారు చాలా స్పష్టంగా చెప్పారు. మరొక విషయం గురించి నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకున్నాం. అందుకు సెలవు. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.